మనకు ఒక పక్కన రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్య యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కదా! అయితే మరి ఈ యుద్ధం వల్ల రష్యాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, అక్కడ ఇంధనంకు సంబంధించి స్కేర్సిటీ కూడా ఏర్పడిందనమాట. సో, అందుకని చెప్పేసి ఇప్పుడు రష్యా మన భారతదేశం వైపు చూస్తా ఉంది. సో, మరి అంతకుముందు మనకు అవసరమైనప్పుడు రష్యా మనకు సపోర్ట్‌గా ఉంది కదా! ఈవెన్ మనకి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లేసినప్పటికి కూడా మనం ఎక్కడా కూడా లొంగకుండా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రష్యాలో స్కేర్సిటీ ఏర్పడింది కాబట్టి మన దగ్గర నుంచి గ్యాసోలిన్ కూడా వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఎంత ఎక్స్‌పోర్ట్ చేశారు భయ్ ఇప్పటి వరకు అంటే ఏకంగా 60,000 మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్ అయితే ఆల్రెడీ పంపించేసాం. సో, ఇంకొక 2 కార్గో షిప్పుల ద్వారా సో, అది కూడా 70,000 టన్నులకు సంబంధించినటువంటి గ్యాసోలిన్‌ని ఇంకా ఫ్యూచర్‌లో పంపించబోతా ఉన్నాం. సో, మరి ఇది సరిపోయిద్దా భయ్యా? మరి ఇంకా కావాలా అంటే మరి ఇది ఎక్కడ సరిపోయిద్ది వాళ్ళకి? సో, అందుకని చెప్పేసి రష్యా ఇంకో ప్లాన్ ఏసింది. ఏంటది? ఇతర దేశాల నుంచి ఏకంగా 4,00,000 టన్నులకు సంబంధించి గ్యాసోలిన్ అయితే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారనమాట. సో, మరి ఓవరాల్‌గా చూస్తే మన భారతదేశం కూడా ఇప్పుడు ఏకంగా 60,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి గ్యాసోలిన్ అయితే సప్లై చేయడం జరిగింది.